ఆ ఇంట్లో ఉండి ఈ బీచ్ సన్సెట్ చూస్తే ఎలా ఉంటుందో బాబు. మనకి మెనూ కార్డు కూడా రష్యన్ ఉంటది అనమాట. సో అంత మంది వస్తారు ఇక్కడ రష్యన్స్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ గట్టిగా జరుగుతాయండి. సో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీసుకుంటే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. అలా తీసుకోకండి. అదిగోండి సూపర్ ఉంది కదా. 120 గైస్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి అరంబోల్ బీచ్ అండి. సో మన గోవాలో ఉన్న నార్త్ గోవాలో అరంబోల్ బీచ్ అనమాట. ఈ అరంబోల్ బీచ్ వచ్చేసి నా కలంగుట్ బీచ్ నుండి 25 కిలోమీటర్స్ అనమాట. సో మనం ఇప్పుడే బైక్ వేసుకుని వచ్చాం. బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం అనమాట. బైక్ వచ్చేసి 30 రూపీస్ అనమాట పార్కింగ్ టికెట్. ఇదిగోండి, సో 30 రూపీస్. సో ఈ బీచ్ వచ్చేసి చాలా స్పెషల్ అండి. ఇది చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత ఫారెన్స్ ఇంకెక్కడ ఉంటారు అనమాట. ఈ బీచ్ లో ఉన్న ఫారెన్స్ చాలా మంది రష్యన్స్ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి మెనూ కార్డుల్లో కూడా ఇంగ్లీష్ తర్వాత రష్యనే ఉంటుంది. సో అంతమంది ఉంటారు అన్నమాట ఇక్కడ. సో లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది బీచ్. ఎలా ఉంది ఏంటి చూద్దాం రండి. సో ఈ బీచ్ ఏంటంటే అండి, ఇక్కడ ఫారెన్స్ వస్తారు కదా. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఫారెన్స్ వచ్చేసి మనకిలా హోటల్ తీసుకుని ఉండరు. ఒక 1 month కి 2 months కి హోటల్ ఒక రూమ్ తీసేసుకుని నార్మల్ గా. సో అక్కడ ఒక బైక్ రెంట్ తీసేసుకుని 1 month కి ఉండిపోతారు అనమాట. ఇది ఒక విలేజ్ అనమాట. ఈ అరంబోల్ విలేజ్ అనమాట. ఈ అరంబోల్ విలేజ్ లో ఇది ఒక బీచ్ చాలా ఫేమస్ అనమాట. ఇది అంత సిటీ ఏం కాదు, జస్ట్ విలేజ్. సరే కదండి, ఇవి క్యాండిల్ లైట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి క్యాండిల్ పెట్టి డెకరేషన్ చేస్తారు. ఇక్కడ కూర్చుండి నైట్ చూడడం అనమాట. దాన్ని క్యాండిల్ లైట్ అంటారు అనమాట. సో అది ఇలా అనమాట. రెడీ అయిపోయి చేసేస్తున్నారు చూసావా. ఈ టైం అయితే చేసేస్తారు. ఈ బెడ్లు అయితే తీసేస్తారు కాసేపు ఉండి. కిత్నా చార్లీస్ తీసుకా ఆతా తీసుకా కిత్నా ఏ వాలా 120 ఓ మై గాడ్. ఓకే నక్కో 120 రూపీస్ అంటే అది చేతి కట్టుకునేది. నేను అదే కాశీలో 10 రూపీస్ అనమాట. కాశీలో అయితే చాలా ఎక్స్పెన్సివ్. సో మనమైతే అక్కడికి వెళ్దాం. ఏంటి అంటే ఇది కరెక్ట్ గా సన్సెట్ అయ్యే టైంకి వచ్చాం. చూసారు కదా, సన్సెట్ అవుతుంది. చాలా బాగుంది చూడడానికి. అదిగోండి సూపర్ ఉంది కదా. చెప్పాను కదా ఇక్కడ మెనూ కార్డ్ లో ఇంగ్లీష్ తర్వాత రష్యనే ఉంటదని. చూడండి మెనూ కార్డ్ చూపిస్తాను మీకు. మనకి మెనూ కార్డు కూడా రష్యన్ ఉంటది అనమాట. సో ఇంగ్లీష్ తర్వాత. సో అంతమంది వస్తారు ఇక్కడ రష్యన్స్. చాలా ఫేమస్ ఇది రష్యన్స్ కి. ఇక్కడ కూర్చున్నామండి ఇలాగా షేక్ దగ్గర. సో ఛార్జింగ్ లేదంటే ఛార్జింగ్ పెట్టుకున్నాడు మా వాడు. పెట్టుకొని ఇచ్చాడులే అన్న. అది ఎక్కడికి వెళ్ళినా ఈ షేక్స్ అయితే కామన్. 100 రూపీస్ 200 రూపీస్ అంట. నేను ఇందాక చెప్పింది 200 రూపీస్ పర్ అవర్ అంట. 100 రూపీస్ పెంచినట్టు ఉన్నారు. ఫ్రీగా కూర్చోవాలండి, ఖాళీకి కూర్చోవాలంటే. ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫ్రీ. సన్సెట్ మామూలుగా లేదు, భలే కనిపిస్తుంది కదా కెమెరాలో సన్సెట్. చాలా బాగుంది. చూసారు అవి రాక్స్ అనమాట. ఆ రాక్స్ నుండి ఆ సన్సెట్ చూడండి ఎలా ఉందో. కాసేపునకి వెళ్తే రాక్స్ మధ్యలోకి వస్తుందేమో చూడం. చూసారండి ఇవన్నీ లోకల్ ఇల్లులు అనమాట. సో ఇది చూసారా ఫిషింగ్ చేసేవాళ్ళు వాళ్ళ రెడీ చేస్తారు అనమాట మళ్ళీ ఫిషింగ్ వెళ్తాకి. అయికోండి. సో ఇవన్నీ లోకల్ ఇల్లు. చిన్న విలేజ్ అండి ఇది. చాలా బాగుంటుంది అన్నమాట ఈ బీచ్. ఒకవేళ గోవా వస్తే కనుక ఈ బీచ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ ఏంటనుకున్నారు, ఇక్కడ ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు, ఇల్లు ఉందనుకోండి కింద ఇల్లు, పైన డబుల్ స్టే చేస్తున్నారు, పైన హోటల్ అంతే. దా ఇల్లు ఎదురుకొంటే ఒక రెస్టారెంట్ లేకపోతే ఒక బార్ షాపు అంతే. ప్రతి ఒక్కరూ చేసేది ఇదే గోవాలో. మొత్తం గోవా మొత్తం టూరిజం మీద ఆధారపడి ఉందండి. టూరిజం అండ్ ఫిషింగ్ ఈ రెండు. మనం అక్కడ స్టార్ట్ అయ్యామండి. అక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చాయనమాట. ఇక్కడ నుండి మొత్తం రాక్స్ తో ఉంటాయి అనమాట. ఇక్కడ నుండి ఒకలా ఉంటుంది, ఇక్కడ నుండి మొత్తం ఒకలా ఉంటుంది బీచ్. సో ఇలా మెట్లు ఎక్కెళ్ళాలి పైకి మనం. సో ఇదంతా షాపింగ్ ఏరియా, మనకే పక్కన బీచ్. సో ఈ బీచ్ ఏంటంటే అండి రాక్స్ ఉంటాయి, నార్మల్ బీచ్ ఉంటుంది, అండ్ అలాగే దీంతో పాటు ఒక స్వీట్ లేక్ అని ఉంటుంది. స్వీట్ లేక్ అంటే ఒక చెరువు కింద ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది అది. దీని తర్వాత అనమాట. సో అది ఇలా ఇటు వెళ్ళాలన్నమాట. సో మీకు వెళ్ళి చూపిస్తాను. మనకి ఇలా బీచ్కి వెళ్ళే దారిలో ఇలాగా షాపింగ్ ఉంటాయండి. చూసారు కదా, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఉంటాయి అనమాట వెళ్ళి దారిలో.
మీకు షాపింగ్ చేసుకోవాలన్నా ఎవరికైనా ఇంటికి పట్టుకెళ్ళాలన్నా కానీ పట్టుకెళ్ళచ్చు. చూడండి ఇవి టైప్ అనమాట. ఇలా వెళ్ళి దారిలో ఇక్కడ చిన్న లొకేషన్ కనిపిస్తుందండి. మా ఊడిలో వెళ్తున్నాడు అనమాట. చూడండి చాలా బాగుంది. ఇదొక సన్సెట్ టైపు చాలా బాగుంది కదా. అదిగోండి అలా కొబ్బరి చెట్లు, అది ఇక్కడ బీచ్. అబ్బా బాబా ఏముంది కదా, సూపర్ ఉంది కదా. అది చూడండి ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఇది బీచ్. ఆ సన్సెట్ చూడండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ ఇంట్లో ఉండి ఈ బీచ్ సన్సెట్ చూస్తే ఎలా ఉంటుందో. బాబా మామూలుగా ఉండదు, భలే ఉన్నాయి ఇక్కడ ఇల్లులు. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, వెళ్దాం ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర. అబ్బా బాబా సూపర్ ఉంది కదా. ఏదో ఇల్లు అంట, ఇంటికి వచ్చేసాం మనం. చూస్తే తిడతారు, మామూలుగా తిట్టరు, బూతులు తిడతారు. మనం బీచ్ ఎండకు వచ్చేసామండి, బాగా ఎండకు వచ్చేసాం. సో ఇక్కడ నుండి మనకి స్వీట్ లెక్క అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి బీచ్ ఎండింగ్ అండి. ఆ కొండ దగ్గరతో బీచ్ అయిపోద్ది, అరంబోల్ బీచ్. సో అది ఇక్కడ ఒక 2-3 షేక్స్ ఉంటాయి అనమాట. అయిగోండి కనిపిస్తున్నాయా, అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. బాబా సన్సెట్ చూసారా ఎలా ఉందో. సో మనం ఇప్పుడు లేక్ దగ్గరికి వెళ్దాం. లేక్ దగ్గర కంటే ఏం కాదండి, చిన్న చెరువు కింద ఉంటది అనమాట. ఇప్పుడు మొత్తం పాడైపోయినట్టు ఉంది, అప్పుడైతే చాలా నీట్ గా మెయింటైన్ చేసేవారు. ఇది చూసారు, ఇది బ్రిడ్జ్ కింద కట్టారు, మంచి బాగా ప్రైవేట్ ప్రాపర్టీ అంటది అక్కడ రాసింది. చాలా బాగుంది కదా, ఇది చాలా బాగుంది. ఇదేనండి లేక్, ఈ చిన్న చెరువునే స్వీట్ లేక్ అంటారు, చాలా ఫేమస్. మీరు చాలా ఇట్లా చూసే ఉంటారు, చూడండి కావాలితే. ఇక్కడ స్నానాలు చేస్తారనమాట. చూసారు ఇది ఎలా ఉందో, మన ఇంటికాడ చిన్న చిన్న కాలువలు ఉంటాయి అలా ఉంది, నాచు పట్టేసి. సో ఇది స్వీట్ లేక్ అనమాట, చుట్టూరు కొండలు, ఇదొక చిన్న లేక్. కాసేపు అయితే కూర్చుందామండి ఇక్కడ, మొత్తం ఇసుక అయిపోయినాయి. అబ్బా మొత్తం సదిరేస్తున్నారు చూసారా అన్న, సన్సెట్ కూడా అయిపోయింది. అబ్బా చాలా బాగుందండి, అన్న సదిరేస్తున్నాడు మొత్తం. ఇక్కడ మేబీ నైట్ ఏముండదండి ఇంకా నాకు తెలిసి. ఈ సందుల్లోకి ఎవడో రాడు, నైట్ ఏముండదు అనుకుంటా. మేబీ క్యాండిల్ డిన్నర్ ఏముండవేమో, క్యాండిల్ లైట్ పార్టీస్ ఏముండవేమో, నైట్ ఇక్కడ క్లోజ్ చేస్తారనుకుంటా. సో అక్కడ మెయిన్ బీచ్ కూడా ఉంటాయి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం ఉన్న రూమ్ కి, కాలంగుట్ రూమ్ కి, అదనమాట. సో ఇప్పుడైతే బయలుదేరితే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. సో అదనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు గట్టిగా జరుగుతాయండి. మీరు కలంగుట్ నుండి ఏరియాకి వస్తే ఖచ్చితంగా 2 సార్లు జరుగుతాయి. ఈ ఏరియాలో 2 దుక్కులు ఖచ్చితంగా మీకు తల్లితారు పోలీసు వాళ్ళు ఏం అడగరో, జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ మీద డౌట్ వస్తే కనుక, మీ మీద డౌట్ వస్తే కనుక వదలమంటారు. సో అంతే. సో మమ్మల్ని ఇది అడిగారు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించాం, జస్ట్ వదిలేసారంటే ఇంకేం అడగరు, ఓన్లీ డ్రైవింగ్ లైసెన్స్ నుంచే చాలు. సో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీసుకుంటే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది, అలా తీసుకోకండి. మనకి బైక్ అయితే ఇచ్చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇచ్చేస్తారు, కానీ పోలీసు వాళ్ళ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. సో మొత్తం నైట్ అయిపోయిందండి, టైం వచ్చేసి 7:30 అయిపోయింది అనమాట. అలా గడిచిపోయింది, అలా కూర్చునిపోయాం కాసేపు అక్కడ. లీటర్ చూసారు పెట్రోల్ 95 రూపీస్ ఉందనమాట. ఇప్పుడే 60 రూపీస్ అయితే కొట్టించాం మన దాంట్లో.